మన ఛానల్‌లో పాపులర్ వీడియో అంటే పెద్ద డాడీ ఓహ్! సారీ. పెద్ద డాడీ గాదు. పెద్దనాన్న. అంటే అలవాట్లో పొరపాటు అప్పుడప్పుడు వస్తా ఉంటదనమాట. సో, దాన్ని గూడా చాలామంది నెగెటివ్‌గా జూస్తున్నారు. అంటే పెద్ద డాడీ ఏంటమ్మా పెద్దనాన్న అని పిలవచ్చు గదా! అని జెప్పేసి. ఒక్కొక్కసారి మనం ఎంత మంచిగా మాట్లాడినా అలా వచ్చేస్తా ఉంటాయి మాటలు. సో, అన్నిటిని పట్టించుకొని అక్కడ గూర్చుంటే మనం అక్కడే ఆగిపోవాల్సొస్తది. దానికి మాత్రం చాలా నెగెటివ్ కామెంట్స్ వచ్చినాయి. అలాగే పాజిటివ్ కామెంట్స్ గూడా వచ్చినాయి. అంటే పెద్దనాన్న అంటే అలా ఎవ్వరు ఉండరు. అంత ప్రేమగా ఈ రోజుల్లో బంధాలకు విలువ లేదు. అది ఇది అని జెప్పేసి అని కామెంట్స్ వచ్చాయన్నమాట. సో, మీరన్నది గూడా నిజమే. అందరూ అలా ఉండరు. కొంతమంది మాత్రమే ఉంటారు. ఎవరో ఒక్కరు అలా ఉన్నారు అని జెప్పేసి అందరిని అనడం గూడా మనదే తప్పు. ఎందుకంటే ఓకే. ఒక్కరు జేసిర్రని జెప్పేసి అందరూ అలా చెయ్యరు. సో, నిజమే మీరు చెప్పేది. కానీ కొన్ని బంధాలు డబ్బుతో కొనలేనివి గూడా ఉంటాయి. అన్ని బంధాలు అలా ఉండవు. సో, అపార్థం జేసుకోవద్దు. ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్క విధంగా ఉంటది. కొంతమందికేమో ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం. మరి కొంతమందికేమో సింగిల్‌గా ఉండడం ఇష్టం. చాలా వరకైతే ఇండివిడ్యుయల్‌గా ఉండాలనుకుంటారు. ఎందుకో తెలుసా? ఒక చిన్న లాజిక్ అయితే మిస్ అవుతున్నారు. అన్నీ అనుభవించిన అత్తకే అంతుంటే ఏమీ అనుభవించని కోడలికి ఎలా తెలుస్తుంది చెప్పండి? వచ్చిన కోడల్ని తన కూతురు అనుకుంటే ఏ అత్తనైనా సరే తన తల్లే అనుకుంటది. ఈ చిన్న ఒక్క లాజిక్ మిస్ అవుతా ఉన్నారనమాట. సో, మ్యాటర్‌లోకొచ్చేస్తే మా బుడ్డోడు రాగానే ఇంక పెద్ద డాడీనైతే వదలట్లేదు. అట్లుంటది ప్రేమ మరి.